తీసుకో మమ్మీకి ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు తెచ్చి థ్యాంక్ యూ. అదే హలో గైస్, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గైస్. ఈరోజు అయితే చింటిగాడు పుట్టినరోజు అనమాట, అదే గగన్ గడ పుట్టినరోజు. సో గైస్ వాడికి న్యూ డ్రెస్ నచ్చలేదంటే అందుకే లేవట్లేదు, మారం చేస్తున్నాడు అనమాట. కొంచెం మూడ్ బోరింగ్గా ఉందనమాట, వాడు మూడ్ అప్సెట్లో ఉంది. వాడు బట్టలు చూపించు రాజు. ప్యాంట్ నచ్చిందా గగన్? నచ్చిందా? ఏది నా ఇటు చూపించు కెమెరాకి. నైస్, బాగుంది. ఓకే పెద్దదైపోతే కుట్లేయాలి. ఎవరిది? నీ అవి చిన్నోడు అవిగాడు కంటే నీ సూటు బూట్ ఉంది కదా, అది నీది షూటు, నువ్వు వేసేసుకున్నావు కదా ఆల్రెడీ. వీడు సిల్వర్. ఓకే వెళ్ళరండి. అయితే ఏం గగన్, గుడ్ మార్నింగ్ చెప్పు. తమ్ముడికి షేక్ హ్యాండ్. అదే విషయం చెప్పు. కుడి చేతి చెప్పు. ఏది? హ్యాపీ బర్త్డే టు యూ గగన్, జిట్ బంగారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తమ్ముడికి ముద్దు పెట్టు, మరి తమ్ముడికి ముద్దు పెట్టు. రాజు నువ్వు విషయం చెప్పే, పల్లె పని వాడే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కూర్చొని. చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు డాడీ. ఎత్తుకో హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. కిస్ చెయ్యు. హ్యాపీ బర్త్డే గగన్, హ్యాపీ బర్త్డే. ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ ద డే, ఎంజాయ్ యువర్ డే. ఈరోజు రాజు అభిగాడిని స్కూల్కి డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాడు. సో అలాగే కాసేపు చింటిగాడితో ఆడుకున్నాడు అనమాట. చింటిగాడు ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచాడనమాట. మార్నింగ్ లేచాడు, ఎంతైనా పుట్టినరోజు కదా, సో పడుకొని ఉన్నాడు కదా అని నేను లేపలేదు. అలాగే నిద్రమత్తులోనే మేము విష్ చేసినా సరే పెద్దగా పట్టించుకోలేదు, అలా నిద్రమత్తులో ఉండిపోయాడు కదా. సో మళ్ళీ రాజు స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేసరికి వాడు కొంచెం తేరుకున్నాడు అనమాట. అంటే వాడు నిద్రమత్తుపోయి అలా వాళ్ళ డాడీతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అలా కాసేపు వాళ్ళిద్దరు కలిసి అలా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ రాజు కాసేపు అలా బాబుని ఆడించేసి, ఎందుకంటే వాడు మూడుకి తగ్గట్టు మన పెద్దవాళ్ళు ఉండాలి. ఇలాంటి ఆడించలేదు అనుకో మళ్ళీ వీడిని ఎలాగైనా ఏడిపించకూడదని మేము ఫిక్స్ అయ్యామన్నమాట. దాన్ని బట్టి వాడు ఆనందమే మాకు కావాలని చెప్పేసి అలాగే ఏదో మాకు కొంచెం పనులున్నా సరే పనులు పక్కన పెట్టేసి అలా వాడితోనే ఆట మొదలుపెట్టాడు రాజు. అంటే రిటర్న్ మళ్ళీ ఆటోకి వెళ్ళాలి కదా, సో దాన్ని బట్టి అలాగ పని కొంచెం పెండింగ్ పెట్టుకొని అలాగ తనతో టైం స్పెండ్ చేశాడనమాట. అలా రాజు కాసేపు చింటిగాడిని అలా ఆడించేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట ఆటోకి. ఇటు చూడు గగన్, ఇటు తిరుగు. ఇప్పుడు తీసుకో చెప్పు. హ్యాపీ బర్త్డే అని చెప్పు. థ్యాంక్ యూ అనాలి. ఊరే ఏం రా మళ్ళీ పోన్లే, నాకు ఇచ్చే. తీసుకో మమ్మీకి ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు తెచ్చి నాకు జడలో పెట్టు. ఇంకా జడలో పెట్టుకుంటాందా? నా జడలో ఓకేనా? ఇలాగిచ్చే, ఇచ్చే. థ్యాంక్ యూ చెప్పు చెల్లమ్మకి. థ్యాంక్ యూ పాప. సెకండ్ ఇచ్చుకో. సెకండ్ థ్యాంక్ యూ. పాప అయితే మా ఎదురింట్లో ఉంటుంది అనమాట. వీడి పుట్టినరోజు అని చెప్పేసి పువ్వు వేస్తుంది. వీడికి చింటుగాడికి 10 months గ్యాప్ అనమాట. 10 months పెద్దోడు చింటుగాడు, ఆ పాప చిన్నది. సో వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటారు. ఇక్కడ ఉండేటప్పుడల్లా బాగానే ఉంటారు, కొట్టుకోకుండా. ప్రస్తుతానికి అయితే కొట్టుకోకుండానే ఆడుకుంటున్నారు. ఆ పాప ఎన్నిసార్లు ఫ్లవర్ ఇచ్చినా సరే వీడు మాత్రం ఇచ్చుకోకపోవడం, లేదంటే తీసుకున్నా నాకు ఇచ్చేయడం, లేదంటే పరిగెత్తి పారిపోవడం, ఏదో ఒకటి చేస్తున్నాడు అనమాట అల్లరి.
నువ్వు ఎంజాయ్ చేసిన పిల్లలకు వీడియో తీస్తా. ఐశ్వి హ్యాపీ బర్త్డే. చింటిగాడికి అయితే వాడి బర్త్డే డ్రెస్ అసలు నచ్చలేదనమాట. మార్నింగ్ వేసుకోవడానికి చాలా మారం చేశాడు, వేసుకొని అని చెప్పేసి అతి కష్టం మీద అయితే నేను ఎలాగోలాగే వేశాను. ఇప్పుడు ఉన్నాడు డ్రెస్లో ఇప్పాను అన్నాడు చాలాసేపు. కానీ కేక్ని మొత్తానికి లాస్ట్ కేక్ని చూసేసరికి అయితే కొంచెం కన్విన్స్ అయ్యాడు, కూల్ అయ్యాడు అనమాట. డ్రెస్ అంతా మర్చిపోయి కేక్ మైకిల్లో పడిపోయాడు. Happy birthday to you. Happy ఫ్రెండ్షిప్ అంటే అలాగే ఉంది. వీళ్ళందరూ రావడం వల్ల మాకైతే చాలా ఎనర్జీ ఎక్కువ. నార్మల్గా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి పిల్లలంటే ట్యూషన్ పిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళు కూడా లేకపోతే ఏడ్చేవాడు. సో అందరం చూసేసరికి చాలా ఎక్సైట్మెంట్గా ఫన్గా ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే ఆడలేదేమో వేరే. సో ఇలాగ మేమైతే హడావుడిగా కేక్ కటింగ్ చేసుకున్నాం. ఎందుకంటే తర్వాత మూవీకి వెళ్ళాలి ఉద్దేశంతో కేక్ కటింగ్ అయితే చాలా గ్రాండ్గా చేసేసుకున్నాము. అయితే మెయిన్ విషయం ఒకటి చెప్పాలి. చింటుగాడి పుట్టినరోజు చింటుగాడిది కదా. సో చింటుగాడు ఎంత బాగా ఉండాలి, అలాగే వాడు కటింగ్ తీయించని మా ఆయనకి చెప్పేసరికి మా ఆయన నుంచి కటింగ్ తీయించాడు. నానేసి ముందు కొట్టించుకొని వచ్చేసాడు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, చాలా హర్ట్ అయ్యాను. మా ఆయనకి నాకు ముందు రోజు అయితే రెండు కోల్డ్ బాగా గుండు చూడండి, వాడు కటింగ్ కూడా బాగాలేదు. అసలు ఫొటోస్ వీడియోస్లో బాగా పడాలని కదా ఎవరైనా కోరుకుంటారు. సో అలా తీయించాడు అనమాట. చాలా హర్ట్ అయ్యాను. మీరైనా చూసి చెప్పండి. ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించాలి అని అనుకున్నాం. అలాంటిది మొత్తం తల అంతా గోకిచ్చేసాడు అనమాట. చిన్న హెయిర్ వదిలేసాడు. గుండెకి ఎక్కువ, కటింగ్కి తక్కువ అన్నట్లు ఉంది. సంథింగ్ ఏదో నేను అటు ఇటు మార్చి చెప్పొచ్చు. అలాగ ఉందండి. చూడండి అసలు ఏమైనా బాగుందా చూడటానికి? గుండెలాగే కదా కనిపిస్తుంది. అదంటే కటింగ్ అంటే అదేం కటింగు? చెంపలో సైడ్ లాంటి తీసింది వేరు, చెంపలో ఈ సైడ్ ఆ సైడ్ తీసింది వేరు. అలాంటిది మొత్తం ఒకేలా తీసుకెళ్ళిపోతే నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లు అలా జరిగింది. హెయిర్ కటింగ్ లాగా మేమైతే ఫోటో తీయించలేదు. స్టూడియోకి తీసుకెళ్ళి తీయించేసి అలా ఫ్రేమ్ కట్టించాలి అని అనుకున్నాము. చిన్నప్పటి నుంచి వీళ్ళకైతే ఇద్దరు పిల్లలకి ఒక ఫోటో ఫ్రేమ్ కూడా చేయించలేదు అనమాట. ఫొటోస్ తీయడం కానీ ఫ్రేమ్ కట్టించడం కానీ గట్రా ఏం చేయలేదు. ఏదో ఇంట్లో సెల్ ఫోన్లతో ఇలాగ తీసుకోవడం తప్పించి మేమైతే స్టూడియోకి వెళ్ళి తీయించలేదు పిల్లలకి. సో ఈసారి అయినా తీయించాలి అని అనుకునేసరికి చూడండి ఎలా చేశాడు. అంతా ఫెయిల్ అయిందనమాట మా ఆయన చేసిన పనికి. ఫైనల్గా వాళ్ళ పెద్దమ్మ అయితే కేక్ తినిపించేస్తుంది అనమాట. మేము కూడా ఇంత హడావుడిగా ఎర్లీగా స్టార్ట్ చేసాం కేక్ కటింగ్. ఇంకా లేట్ నైట్ కటింగ్ చేయించుకోవచ్చు అని అనుకున్నాము, కానీ చాలా ఎర్లీగా. ఎందుకంటే ఫస్ట్ షోకి మూవీస్కి టికెట్స్ తీసాడనమాట, బుక్ చేశాడు రాజు ముందు రోజే. సో అలాగా ప్లాన్ చేసుకోవడం బట్టి అలాగా త్వరగా స్టార్ట్ చేయాల్సి వచ్చేసింది కేక్ కటింగ్. వాడికి బాల్ అంటే బ్యాట్ అన్నా చాలా ఇష్టం. మెయిన్ క్రికెట్ బ్యాట్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అత్త ఉంటుంది పక్కింటి ఆవిడ, అత్త ఇచ్చారనమాట. సో అది పట్టుకొని ఉన్నాడు. వాడు ఆ బాల్ మూమెంట్లోనే బాల్ హడావుడిలోనే పడిపోయాడు అనమాట. ఆ క్రికెట్ బ్యాట్ హడావుడిలోని వాడికి చాలా ఇష్టం అనమాట. ఫైనలీ మమ్మీ కూర్చుంది వాడి పక్కన. పుట్టినరోజు కదా, సో మమ్మీ ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా ముద్దుల కొడుకు పుట్టినరోజుకి. సో ఏదో తనకున్నంతలో, తనకి ఓపుకున్నంతలో, మెయిన్ ఓపిక ఉండాలి. సో ఉన్నంతలో ఓపిక ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ రెండు ఉన్నంతలోని అలా రెడీ అయింది మమ్మీ, అంటే నేను అనమాట అలా రెడీ అయ్యాను. సో గైస్ మనది ఎప్పుడు సింపుల్, చాలా సింపుల్ లైఫ్ అనమాట. అలాగే ఆ సింపుల్ లైఫ్లోనే హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తిలో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటానన్నమాట. మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. సో ఉండాలని కోరుకోవాలి, ఉండాలని ప్రయత్నించాలి, ఉండాలి కూడా, అంతే కదా. మనం ఎక్కువకి వెళ్ళిపోయి ఎక్కువ కోరికలు కోరేసుకొని ఏదేదో అన్నట్లు ఊహించేసుకొని మనకున్న ఆ చిన్న జీవితాన్ని కూడా స్పాయిల్ చేసుకొని బాధతో గడుపుకొని అంటే మనం హ్యాపీగా వెళ్ళిపోయిన
హ్యాపీగా ఉన్నా సరే జీవితం అలాగే సాగిపోద్ది, సో సాడ్గా ఉన్నా సరే జీవితం అలాగే సాగిపోద్ది. సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకునే టైప్ అనమాట. అలాగా నేను ఎక్కువ ఫన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. నా దగ్గర ఉన్న వాళ్ళకి మెయిన్ ఫన్ ఇవ్వాలి అన్నట్టుగా కోరుకునే వ్యక్తిని అనమాట. సో మా వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా తగ్గేది లేదు ఫన్ విషయంలోనే, ఆ టైప్ అనమాట. సో సిస్టర్స్ని అయితే ఇందులో ఈ పార్టీలో బర్త్డే పార్టీలో మిస్ అయ్యాను అనమాట. వాళ్ళు ఎవరిని పిలిచినా సేమ్ ఎప్పట్లానే వాళ్ళు బిజీ అయిపోయి రాలేదు గైస్. ఇలాగైతే జరిగింది. ఇంకా ఒక్కొక్కరికి పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేయడం, వాళ్ళ ట్యూషన్ కూడా టైం అయిపోతుంది కదని చెప్పేసి ట్యూషన్కి పంపించేయడం అలా జరిగింది. అయితే ఇంకా నా పక్కన మా హస్బెండ్ని ఎన్నిసార్లు పిలిచినా సరే కదిలి రాడే. మొత్తానికైతే నాకు ఇందులోని ఓవరాల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే స్టార్టింగ్ టు అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అభిగాడు చింటుగాడు అల్లరి చేస్తాడు, ఏడుస్తాడు అనుకుంటే అది ఓన్లీ మార్నింగ్ టైంలోనే వాడు డ్రెస్ విషయంలో మాత్రమే కొంచెం హట్ అయ్యాడు అనమాట. చిన్నది వేసుకొని అనడం తప్పించి నైట్ వరకు అసలు కొంచెం మేము మూవీకి వెళ్ళామా తిరిగి వచ్చినంత వరకు అసలు కొంచెం కూడా అల్లరి చేయలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వీడు అలసిపోతాడేమో, స్ట్రెస్ ఫీల్ అవుతాడేమో అని అనుకున్నా కానీ నేను చాలా జడిసాను. కానీ అస్సలు అల్లరి చేయలేదే, మాకు కొంచెం సపోర్ట్గా ఉన్నాడు. అంటే వాడు కూడా హ్యాపీగా ఉండడం, ఎంజాయ్మెంట్గా ఫీల్ అవ్వడం, ఎంజాయ్ చేయడం గట్రా అలా చేశాడనమాట. నేనైతే ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. చింటుగాడికి ఏదైనా కొని ఇవ్వాలి అనుకున్నాను కానీ మరి అంతే, మన స్తోమత అంతే కదండి. సో మనమే ఇవ్వగలం పిల్లలకి, అంతే. అలా జరిగిందనమాట. ఫైనల్గా వాళ్ళ డాడీకి చూడండి, నాకైతే మమ్మీకి అయితే కేక్ పెట్టలేదు కానీ వాళ్ళ డాడీకి మాత్రం పక్కాగా పెడతాడు. అంతే, మమ్మీకి వీళ్ళంటే ఇష్టం, వీళ్ళకి మాత్రం డాడీ అంటే ఇష్టం. అదేంటో మరి. కానీ అందరూ అనుకుంటారా నువ్వే అంటేనే మీ పిల్లలకి ఇష్టం అని అంటుంటారు. కానీ నేను ఎప్పుడో కనిపెట్టేశాను అన్నమాట, వీళ్ళకి డాడీ అంటేనే ఇష్టం కానీ నాకు మాత్రం వీళ్ళంటే ఇష్టం, ఆ టైప్ అన్నమాట. రాజు కూడా నాకు ఇష్టమే. సో గైస్, మా వ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు కదా, లైక్ చేయండి నచ్చితే, కామెంట్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వెనక ముందు నేను వర్క్లో అయితే జాయిన్ అయ్యాను కదా, సో దాన్ని బట్టి నేను వీడియోస్ పెట్టడం, షార్ట్స్ పెట్టడం లేట్ అవుతుంది. అయినా సరే లేట్గా అయినా సరే పెడుతూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. నన్ను వెళ్తాను, టైం అయిపోయిందా సినిమాగా. అది లేకపోతే సినిమా పని లేకపోతే. చింటుగాడు 3వ సంవత్సరం పుట్టినరోజు అనమాట. ఇది 3 years కంప్లీట్ అయింది. అయిన సందర్భంగా కేక్ కటింగ్ అనమాట, చిన్న కేక్ కటింగ్. సో గైస్, మా బాబుని వీడియో చూసారు కదా, మా బాబుని మీరు బ్లెస్ చేస్తారని, మీ ఆశీర్వాదం మా బాబుకి ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. అలాగే ఎప్పుడు కూడా నా వీడియోలు అలా చూస్తూ ఉండండి. మళ్ళీ ఒకసారి అంటున్నానని మీరేం అనుకోవద్దు. ఇదనమాట పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనమాట. కానీ నేను ఈ వీడియో ఎలా తీసినా సరే ఏదో మనకు గుర్తుగా ఉండిపోద్ది. అప్పుడు ఎలాగా ఎంజాయ్ చేసాము, ఎలా అంటే అల్లరి చేసాం అనేది గుర్తుగా ఉండాలని నేనైతే వీడియో షూట్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటాను గైస్. ఒక యూట్యూబర్గా ఆ మాత్రం చేయాలి కదా. సో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారు అనేది నాకు అనవసరం అన్నమాట. నా మనసుకు నచ్చిందే చేస్తాను, నా మైండ్కి తోచినదే చేస్తాను, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అందులో మాత్రం నేనైతే పక్కాగా ఉంటాను గైస్. సినిమాకి వెళ్తే ఏంటి వెనకాల లైట్ గైస్, నేనైతే వెహికల్ కొన్న నుంచి పక్కన కూర్చోడం అంటే అది జరిగే పని కాదు. అది జరగాలంటే మేము సినిమాకి మాత్రం వెళ్ళాలి. జర్నీ చేసే టైంలో పక్కన కూర్చుంటాము. సినిమాకి వెళ్ళామనుకోండి, మేమైతే ఓన్ వెహికల్ ఆటో తీసుకెళ్ళమన్నమాట. వేరే ఆటోలో వెళ్తాము. అందుకని రాజు నేను పక్కన కూర్చుంటాం. అంతకుమించి జర్నీ అనగానే రాజు ఫ్రంట్ సీట్లో ఉంటాడు, డ్రైవర్ సీట్లో. సో నేను ఆటోమేటిక్గా బ్యాక్ సీట్లో అనమాట. అక్కలు కూడా యాడ్ అయ్యారనమాట. ఎవరెవరు అంటే అక్క, దినుగాడు ఇద్దరే బాగా రాలేదు. సో గైస్, అక్కలు మేమే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం గైస్. ఏ మూవీ చూసాం? ప్రభాస్ మూవీ చూసాం అనమాట గైస్. ఓకే గైస్, వీడియో నచ్చేది లైక్ చేయండి. బాయ్.